హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్లో జొన్న కొబ్బరి దోశ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ ఆఫ్ జొన్నలు అండ్ అలాగే పావు కప్ వచ్చేసి మినపప్పు వేసేసుకొని 6 to 8 hours వరకు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు సగం వరకు కొబ్బరి ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని నానబెట్టిన జొన్నలు అండ్ అలాగే కొబ్బరి వేసేసుకొని వీటన్నిటిని కూడాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఓవర్ నైట్ అంతా కూడాను ఫర్మెంటేషన్కి పెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాటర్ ఇలా ఉందండి. మీరు కొద్దిగా ఎర్లీగా పట్టేసుకుంటే ఇంకా పులుస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దోశలు వేసుకోవాలండి. దోశ వన్ సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి. ఇవి క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయండి. వీటిని ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.